ధనుసు రాశి వారి ఫలితాలు మార్చి నెలలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? స్వామి కొన్ని మొక్కులు ఉన్నాయి, తీర్చుకోవచ్చా? స్వామి పంటలు పత్తి శనగలు పూల మొక్కలు అంటే పూల పంటలు వేద్దాం అనుకుంటున్నాం, మరి మాసంలో వాటికి మంచి లాభం ఉందా అంటే తప్పకుండా ఈ మాసంలో అంటే మార్చి 2026 మాసంలో ధనుసు రాశి వారికి ఉన్నటువంటి ఫలితాల గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటో వారంలో అద్భుతం, చాలా చాలా మంచి ప్రయోజనం. రెండో వారంలో మొదటి 4 రోజులు కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, రెండవ వారంలో మొదటి 4 రోజులు మీకు కాస్త ఇబ్బంది, తీవ్రమైన నష్టాలు, కష్టము, అనుకోని ఇబ్బందులు, ఆర్థిక నష్టాన్ని, రైతులకి కష్టకాలము, దళారీ వ్యవస్థలో నష్టపోవడం, నకిలీ విత్తనాలు బెడదెక్కువ ఉండేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. లాటలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎవరికి కూడా డబ్బు అనవసరంగా ఇవ్వకండి, ప్రమాదము. మరి తదుపరి 3 రోజులు ఎలా ఉంది? సామాన్య ఫలితాలు. రెండో వారంలో మొదటి 4 రోజుల తర్వాత మిగిలినటువంటి 3 రోజులు కానీ 4 రోజులు కానీ తప్పకుండా మీరు సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు, ఉద్యోగస్తులు కాస్త అనుకూలమైన శుభ ఫలితాలు పొందడానికి భగవత్ ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. అంటే రెండో వారంలో పూర్తిగా మీరు భగవంతుని సేవలో ఉండడం, తల్లిదండ్రుల మాట వినడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు అన్న విషయాన్ని గమనించుకోండి. ఇక 3-4 వారాల్లో చాలా చాలా అద్భుతమైనటువంటి యోగం. అంటే ఇక్కడ ఏమిటి? 1, 3, 4 వారాలు మీకు ఊహించినటువంటి విజయాన్ని, ధనకనక వస్తువాహన ప్రాప్తిని, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో లాభాన్ని, శుభకరమైనటువంటి సత్సంతాన ప్రాప్తిని, కృత్రిమ సంతానం కావచ్చు, సహజ సత్సంతానాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి క్రీడాగలకు అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం ఉంది. దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. రెండో వారంలోనే శ్రమ, ఇబ్బంది, వచ్చినటువంటి కాల్ షీట్స్ రద్దయిపోవడం, అలాగే లాటరీల వల్ల మోసపోవడం, ఇచ్చినటువంటి డబ్బు రాకపోవడం, ఉద్యోగంలో ఒత్తిడి ఉండడం, లేదా లంచాలు పుచ్చుకునే ప్రయత్నం, ఇవన్నీ కూడా రెండో వారంలో కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. 1, 3, 4 వారాల్లో ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు అవ్వడం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. రెండో వారంలో ప్రయాణాలు ఏర్పాటు చేసుకోకండి. ప్రయాణాలు కాస్త మీకు ఇబ్బంది కలిగించే అవకాశం.